వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇడ్లీ పిండితో కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని మన ఇడ్లీ పిండిలో ఒక 2 స్పూన్స్ రాగి పిండి కలిపిన. దాంట్లో నేను చూపించిన విధంగా ఒక బౌల్ని ఇట్లా కాటన్ క్లాత్తో కవర్ చేసి బౌల్లో కొంచెం వాటర్ పోసి పెట్టుకుంటే మామూలుగా మన ఆవిరికి ఇడ్లీలు ఉడికినట్టు ఉడుకుతుంటాయి. దాంట్లో మనం కలుపుకున్న పిండిని ఈ విధంగా దాని మీద వేసేయాలి. వేసి ఒక 5 to 10 మినిట్స్ మనం ఇడ్లీ అయితే ఎలాగా చేస్తామో సేమ్ అదే విధంగా ఒక 10 మినిట్స్ వదిలేసేయాలి దాన్ని. అది లోపల ఆవిరికి కుక్ అయిపోతుంది మ్యాక్సిమమ్. సో సేమ్ లైక్ ఇడ్లీ, బట్ కొంచెం రాగి పిండి వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం నార్మల్ టేస్ట్ కాకుండా కొంచెం వెరైటీగా మన హెల్త్కి కూడా కొంచెం మంచిది కాబట్టి ట్రై చేద్దామని చూసినాం. బాగానే వచ్చింది. సో ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే దాన్ని సేమ్ లైక్ ఇడ్లీలాగా ఫ్లఫీగా ఉంది. ఓపెన్ చేసి మామూలుగా మనం బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని మనం నార్మల్గా చట్నీతోటి కానీ, సాంబార్ తోటి కానీ, పప్పుచారు తోటి కానీ సర్వ్ చేసుకొని తింటే బాగుంటుంది. నేనైతే ఈరోజు పప్పుచారు చేసిన. సో తీసి చూస్తే బాగుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లా మూసుకొని